హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు లైఫ్ స్టైల్. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసిన నోటిఫికేషన్ అయితే మీకు రీచ్ అవుతుంది. అలానే లైక్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల మరికొందరికి అయితే రీచ్ అవుతుంది. ఈరోజు వచ్చేసి సండే 7:30 కల్లా లేచాను. ఎప్పుడు 6 కల్లా లేచేదాన్ని. ఈరోజు లీవ్ ఉంటుందనేసి 7:30కి లేచాను. మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ లాగా అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రజెంట్ అయితే ఇది కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఫేస్ వాష్ చేసుకునేసి కాఫీ అయితే తాగుతున్నాను ఇప్పుడు. ఈరోజు టిఫిన్ వచ్చేసి పల్లి చట్నీ పడ్డు అయితే చేస్తున్నాను. చట్నీ ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాను, పల్లి చట్నీ. ఇక్కడైతే పడ్డుకు కావాల్సిన ఐటమ్ అంతా కట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పడ్డుకైతే ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను. ఇది నానేలోపు బట్టలు అయితే వాష్ చేయాలి కదా, బట్టలు నానబెట్టేసి మళ్ళీ ఇది పడ్డునైతే చేసుకుందాము. మా విలేజ్లో ఏంటంటే ఈవినింగ్ లేదా మార్నింగ్ అయితే నీళ్ళు ఇడుస్తారు. సో అందుకోసం అనేసి ఈ విధంగా అన్నిటికీ నింపుకున్నాను. ఇప్పుడైతే బట్టలు అయితే నానబెడుతున్నాను. నాకు సండే వచ్చిందంటే ఈ విధంగా పని అయితే ఉంటుంది. వీక్లో ఉన్న బట్టలన్నీ నేను సండే అయితే వాష్ చేసుకుంటాను. వాషింగ్ మిషన్ లేదు మా చేతిలో, మాకు వాషింగ్ మిషన్ అయినా చేతితో ఉతికినంత క్లీన్ అయితే అవ్వవు వాషింగ్ మిషన్లో. అందుకోసం అనేసి ఈ విధంగా సండే వస్తే నేను వీక్లో ఉన్న మొత్తం బట్టలన్నీ ఉతికేసుకుంటాను. సండేలో పెద్ద పని అంటే నాకు బట్టలు వాష్ చేసుకోవడమే ఉంటుంది. వాష్ చేయడము, మడత పెట్టడం, ఐరన్ చేయడం, మళ్ళీ సర్దుకోవడం ఇదే ఉంటుంది ఎక్కువగా. సండే ఫ్రీగా ఉండొచ్చు అనుకుంటాం కానీ ఎక్కువగా సండే అయితే పని ఎక్కువ ఉంటుంది. వీక్ మొత్తం ఇప్పేసిన బట్టలు అయితే వాష్ చేసుకుంటున్నాను. ఎన్ని బట్టలు ఉన్నాయో చూడండి మీరే. అమ్మ నాన్నంటే హెల్ప్ చేస్తుండ్రి, వాళ్ళు కూడా పనికైతే వెళ్ళారు కదా, అందుకోసం అనేసి వాళ్ళైతే అన్నీ మొత్తం బట్టలు అయితే నేనే వాష్ చేసుకోవాలి. ఇక్కడ కూడా పాత్రలు ఉన్నాయి, వాష్ చేసుకొని ఇక్కడ క్లీన్ అయితే చేసేసుకుందాము. ఇంకా ఇవి కూడా కడిగేసుకొని పెట్టేసుకున్నాను. ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా, సర్దుకోవాలి. ఇప్పుడు సర్దుకొనేసి టిఫిన్ తినాలి. టిఫిన్ వచ్చేసి పడ్డు మళ్ళీ పల్లి చట్నీ అయితే చేశాను కదా, ఇప్పుడు ఇది తినేసి బట్టలు అయితే వాష్ చేయడానికి అయితే వెళ్దాము. తినేసి ఇక్కడైతే వాష్ చేయడానికి అయితే వచ్చేసాను. ఇక్కడ మొత్తం వాష్ చేశాను, ఇన్ని బట్టలు అయితే అయినాయి. ఇప్పుడైతే అన్ని తెంత మీద అయితే ఆరేద్దాము. ఇక్కడ వచ్చేసి అన్నీ ఆరేసి క్లిప్స్ అయితే పెట్టేశాను. ఫైనలీ ఈ విధంగా ఉతికేసాను. ఫుల్ టైర్డ్ అయిపోయాను. బట్టలు వాష్ చేయడం మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు లంచ్ చేసుకుందాము. బట్టలు అయితే వాష్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ లంచ్ కోసం అనేసి రైస్ అయితే పెట్టుకున్నాను. మార్నింగ్ పల్లి చట్నీ ఉంది కదా, దాంతోనే సరిపెట్టుకుంటాను. ఇక వేరే సాంబార్ చేసే అంత పేషెన్స్ అయితే లేదు. రైస్ అయ్యేలోపు ఇలా ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను. రైస్ పల్లి చట్నీలకైతే ఇలా అయిన ఆమ్లెట్ అయితే వేసుకున్నాను. ఇది తిన్న తర్వాత లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను. మిగతా ఏమైనా ఉంటే కవర్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే ఈవినింగ్ 5 అయింది. ఉతికిన బట్టలు అయితే తెచ్చేసుకున్నాను. మడత పెట్టి కొన్ని ఐరన్ బట్టలు అయితే పక్కన అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు బట్టలు అయితే పిక్కొచ్చేసాను కదా, ఇక్కడ వచ్చేసి అన్ని మడత పెడుతున్నాను. ఐరన్ చేసి అట్లాంటివైతే సపరేట్ పెట్టేసుకొని మిగతాటివైతే ఈ విధంగా మడత పెట్టుకుంటున్నాను. మడత పెట్టుకున్న తర్వాత ఐరన్ కూడా చేసుకోవాలి. సండే ఇడిస్తే మిగతా రోజుల్లో అయితే వాష్ చేసుకోవడానికి అయితే అవ్వదు. సో అందుకోసం అనేసి ఇలా సండే వాష్ చేసుకుంటాను. ఈరోజు వాష్ చేసుకుంటే నెక్స్ట్ వీక్ వరకు పని అయితే ఉండదు కదా అనేసి ఈ విధంగా ఏమైనా పనులు ఉన్నా కానీ ఈరోజే కంప్లీట్ చేసుకుంటాను. ఎక్కువ క్లీనింగ్ కానీ ఏమైనా ఉన్నా కానీ ఈరోజు అయితే నేను చేసుకోవాలి. ఎక్కడక్కడ వాష్ చేసేసి వేసేస్తే వేసుకోవడానికి అయితే అవ్వదు కదా అనేసి ఇలా క్లీన్గా నీట్గా అయితే మడత పెట్టేసి ఐరన్ అయితే చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇన్ని గణం అయితే ఐరన్ చేసేసాను. ఇవి చేసినవన్నీ ఇక సర్దుకుందాము. సర్దుకోవాలి. ఇక నీట్గా అయితే సర్దుకుంటాను నేను. వీడియో కోసం ఏం సర్దుకోలేదు, నాకు నీట్గా సర్దుకోవడం అంటే చాలా ఇష్టము. ఇలా నీట్గా ఉండడం వల్ల చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది నాకు. లేదంటే అరే బట్టలు ఉన్నాయి, వాష్ చేయాలి, మడత పెట్టాలి, ఐరన్ చేయాలి అన్నదే ఉంటుంది నాకు. ఇలా డైలీ యూజ్ బట్టలు అయితే ఇక్కడ పెట్టుకున్నాను. నెక్స్ట్ బీరువాలో అయితే మిగతా పెట్టేసుకున్నాను. ఈ విధంగా అన్నీ సర్దుకున్నాను. ఫైనలీ ఇక
బట్టలు అయితే వాష్ చేయడం మడత పెట్టడం అంతా అయిపోయింది. వీటి పని అయితే అయిపోయింది. ఇక నైట్ వచ్చేసి భోజనం అయితే చేసుకోవాలి కదా. స్పెషల్ సండే స్పెషల్ మేము చికెన్ ఏం చేయలేదు, మొన్నే చేసామనేసి బెండకాయ గుజ్జు మరియు రాగి ముద్ద అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫీవర్ వచ్చినప్పుడు ఇలాంటి గొజ్జు మరియు రాగి ముద్ద చేసుకోవడం వల్ల నోటికైతే చాలా రుచిగా అయితే ఉంటుంది. మిక్సీకి వేసుకోవడం కన్నా ఇలా నూరుకుంటే చాలా టేస్ట్ అయితే వస్తుంది. ఇలా వేయించిన బాండ్లీలు అయితే నూరుకుంటున్నాము. నూరుకున్నది ఇక ఈ విధంగా అయింది. బెండకాయ గొజ్జు మరియు రాగి ముద్ద మీరు తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది నా సండే రొటీన్ వ్లాగ్. ఇంతటితో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.